హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను బ్లాగ్స్. దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకునే దసరా నవరాత్రి ఉత్సవాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 5, 4, 3, 2, 1. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవీ నవరాత్రులు. 10వ రోజు విజయదశమి కలిపి దసరా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి అని కూడా అంటారు. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో జగన్మాత 9 అవతారాలను పూజిస్తారు. ఈ 9 రోజులు నవదుర్గలకు రంగురంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. అదే సమయంలో ఈ నవరాత్రి పండుగలో మనం కూడా నవదుర్గలకు ఇష్టమైన రంగు చీర లేదా దుస్తులను ధరించి అమ్మవారిని పూజించుకుందాం. మన అందం ఆనందం కోసం కొంత టైంని ఆ మాత్రం కేటాయించుకోలేమా? కనుక నవరాత్రి పండుగలో ఏ రంగు చీర కట్టుకోవాలి, ఆ రంగు ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం. నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపన చేసి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తారు. ఈ రోజున అమ్మవారిని శైలపుత్రిగా పూజిస్తారు. ఆరెంజ్ కలర్ శైలపుత్రికి ఇష్టమైన రంగు. ఆ రోజున మనం కూడా ఆరెంజ్ కలర్ దుస్తులు ధరించి అమ్మవారిని పూజించుకుందాం. ఈ కలర్ ప్రాముఖ్యత ఏంటంటే సానుకూల శక్తిని, ఆనందాన్ని ఇస్తుంది. రెండవ రోజు అమ్మవారిని బ్రహ్మచారిణిగా పూజిస్తారు. బ్రహ్మచారిణి దేవికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. ఈ రోజున మనం కూడా తెల్లటి దుస్తులు ధరించి అమ్మవారిని పూజిద్దాం. తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మూడవ రోజున అమ్మవారిని చంద్రఘంట దేవిగా పూజిస్తారు. ఎరుపు రంగంటే జగన్మాతకు ఇష్టమైన రంగు. ఈ రోజున మనం కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించి పూజిద్దాం. ఎరుపు రంగు బలం, ప్రేమకు చిహ్నం. నాలుగవ రోజున అమ్మవారిని కూష్మాండదేవిగా పూజిస్తారు. నీలం రంగంటే కూష్మాండదేవికి ఇష్టం. ఈ రోజున మనం కూడా నీలిరంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిద్దాం. నీలిరంగు మంచి ఆరోగ్యాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. ఐదవ రోజున అమ్మవారిని స్కందాదేవిగా పూజిస్తారు. పసుపు రంగంటే అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారిని పసుపు రంగు చీరతో అలంకరిస్తారు. ఈ రోజున మనం కూడా పసుపు రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిద్దాం. ఈ రంగు ప్రాముఖ్యత ఏంటంటే ఆనందం, ఉత్సాహం, సానుకూలతను సూచిస్తుంది. అంతేకాదు పసుపు రంగు అదృష్టానికి సంకేతం. ఆరవ రోజున అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. కాత్యాయని దేవి అమ్మవారిని ఆకుపచ్చ చీరతో అలంకరిస్తారు. ఈ రోజున మనం కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిద్దాం. ఆకుపచ్చ రంగు కొత్త ప్రారంభాలకు, సమృద్ధి, శ్రేయస్సుకు చిహ్నం. ఏడవ రోజున అమ్మవారిని కాళరాత్రిని దేవిగా పూజిస్తారు. దుష్ట శక్తులను నాశనం చేయడానికి కాళరాత్రి దేవిని పూజిస్తారు. కాళరాత్రి దేవికి బూడిద రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున మనం కూడా బూడిద రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిద్దాం. బూడిద రంగు భావోద్వేగాలను సమన్వయం చేస్తుంది. ఎనిమిదవ రోజున అమ్మవారిని మహాగౌరిగా పూజిస్తారు. ఊదా రంగు అంటే మహాగౌరి దేవికి చాలా ఇష్టం. ఈ రోజున మనం కూడా ఊదా రంగు అంటే పర్పుల్ కలర్ దుస్తులను ధరించి అమ్మవారిని పూజిద్దాం. ఊదా రంగు సంపదను, శ్రేయస్సును సూచిస్తుంది. 9వ రోజున అమ్మవారిని సిద్ధిదాత్రి దేవిగా పూజిస్తారు. నెమలి రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ రోజున మనం కూడా నెమలి రంగు అంటే పీకాక్ కలర్ దుస్తులు ధరించి అమ్మవారిని పూజిద్దాం. ఈ రంగు కరుణకు చిహ్నం. ఆడవాళ్ళు అమ్మవారి స్వరూపాలంటారు. కాబట్టి మీరందరూ నా కోరికను మన్నించి మనం అనుకున్నటువంటి కలర్స్లో దుస్తులు ధరించి చక్కగా అలంకరించుకొని భక్తితో ఆ రాజరాజేశ్వరిని పూజించి మన ఆందోళనలను ఎదుర్కొనే ధైర్యాన్ని, అడ్డంకులను అధిగమించే శక్తిని పొందుదాం. ఇంకో విషయం, ఎగ్జాక్ట్ కలర్లోనే దుస్తులు ధరించాలని ఏమీ లేదు. ఇంచుమించు ఆ షేడ్స్లో ఉన్నవి కూడా మనం ధరించి పూజ చేసుకోవచ్చు. ఈ కలర్స్ ఛాలెంజ్ మన కోసం, మన బిజీ షెడ్యూల్లో కొంత టైంని మన కోసం స్పెండ్ చేద్దాం. ఈ పండుగ రోజుల్లో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి, అలాగే మన కబోర్డ్లోని మంచి మంచి చీరలను కట్టుకోవడానికి మనకు ఇదో గొప్ప అవకాశంగా భావిద్దాం. ఈ దేవతల చిరునవ్వుల ప్రకాశవంతంగా, ఆమె ఉనికిలా ప్రశాంతంగా, ఆమె ప్రేమల స్వచ్ఛంగా ఉందాం. బీ పాజిటివ్ అండ్ బీ హ్యాపీ. ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.